కర్నూలు జిల్లా బనవాసిలో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కును మే 1వ తేదీన వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి తెలియజేశారు. ముందుగా బనవాసి దగ్గర ఉన్న టెక్స్టైల్ పార్కు స్థలాన్ని ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్కుకు 110 ఎకరాలు భూమి కేటాయిస్తే దానిని ప్రారంభించకుండా ఎక్కడా భూమి లేదన్నట్టు టెక్స్టైల్ పార్కు కేటాయించిన భూమిలో ఇళ్ల పట్టాలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం చేనేతలను మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును కూటమి ప్రభుత్వం చేయకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి మిగిలిన 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేతుల మీదుగా ఇక్కడ వర్చువల్ గా ప్రారంభం చేయడంతో ఇక్కడి చేనేతలు జీవితాలు మారుతాయని అన్నారు. త్వరలోని డిపిఆర్ ను కూడా సిద్ధం చేసి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి తెలియజేశారు. టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ ని ఈరోజు శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున, అదే రకంగా రాయలసీమ ప్రాంతం, కర్నూలు పశ్చిమ ప్రాంతం, మా కర్నూలు పార్లమెంట్ తరఫున కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా 77 ఎకరాలు ఇటు మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి ఇటు చేనేత కళాకారులకు, అదే రకంగా ఎంప్లాయ్మెంట్కు, అదే రకంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఏపీఐసి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రులు భరత్ గారు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవిత గారు, వీరందరి సహకారంతో ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ రావడం, ముఖ్య త్వరలోనే ఒక డిపిఆర్ కూడా తయారు చేసి ఏపీఎస్ ద్వారా ఇమ్మీడియట్ గా లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వడివడిగా అడుగులు వేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు రేపు అంటే మే 1వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 34 నుంచి 40 ఎంఎస్ఎంఈలని ఇనాగరేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గ టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టి వర్చువల్